సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం కలకలం రేపుతోంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరు మండల ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హాస్టల్లో నిద్రిస్తూ ఉండగా అస్వస్థకు గురయ్యాడు. వెంటనే సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించాడు. అయితే విద్యార్థి పాము కాటుకు గురై మరణించాడని చెప్తున్నారు. కానీ అతని శరీరంపై ఎలాంటి ఘాటులు లేవని వైద్యులు చెప్తూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మరణించటంతో బంధువులు తోటి విద్యార్థుల రోదన మిన్నంటింది. హాస్టల్ నిర్వాహకులే శ్యామ్ మృతికి బాధ్యత వహించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు మరోవైపు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థికి నష్టపరిహారం చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అరికాళ్ళ మట్టి లేచిపోతుంది సార్. నేను చెప్పుకోలేని దిక్కులో ఉన్నా. నేను అసలు ఏం మాట్లాడడం కూడా నాకు తెలియట్లేదు తెలుసా. నా పిల్లగా చచ్చిపోయింది అంటే అరికాళ్ళ మట్టి వెళ్ళిపోయింది. నాకు తీసుకొచ్చి గిట్లా అవుతుంది అమ్మ నైట్ ఫోన్ చేసావా దిక్కు కూడా లేదు సార్, చెప్పలేదు. నాకు ఇంత చెప్తే మేము ఏ బండి ఉన్నా ఏమనేదంటే వేసుకోవద్దు. నైట్ ఎన్నింటికి చచ్చిపోయిండో, 3ంటికి చచ్చిపోయిండో, 2ంటికి చచ్చిపోయిండో, 12 గంటలు లేచి ఉచ్చపోసినోడు 2ంటికి చచ్చిపోయిండో, 3ంటికి చచ్చిపోయిండో అసలు అర్థం కట్టదు సార్. ఈడికి రాగానే చచ్చిపోయిండంట. ఈడికి రాగానే కాదు అక్కడనే చచ్చిపోయిండు. ఆ పిల్లగా రాత్రినే చచ్చిపోయిండు. ముఖం కాళ్ళు చేతులు అన్ని వాసినాయి సార్.